ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా జనసేనలో చాలా బలంగానే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, ఆయన ఏవైతే మాటలు మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. అది సాధ్యం కాదు, మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగనే, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట ఒక వేరే సోర్స్ ద్వారా నేను తీసుకున్నాను అని చెప్పి బయటకు చెప్పడం అనేది, అది కూడా ఇన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడే ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తి చెప్పారు అనేదే ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పడం వేరు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పడంతోనే ఇంత భారీ ఎత్తున విమర్శలు ఆయన మీద వస్తున్నాయి. అలాగే భారీ ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నటువంటి ఆయన వ్యాఖ్యలుగా చూడాలి. మిగతా వాళ్ళు అంటే నార్మల్గా చాలామంది మనందరికీ తెలుసు, అనలిస్టులు ఉంటారు, ప్యానలిస్టులు ఉంటారు, లేదంటే జర్నలిస్టులు ఉంటారు, విశ్లేషకులు అనే పేరుతో చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళందరూ వేరు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వేరు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప వక్త, మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తి. ప్రపంచంలో అనేక ఇష్యూస్ మీద అనర్గళంగా, ఆలోచన కూడా లేకుండా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి వ్యక్తి ఆయన. ఆయనకున్నటువంటి మేధో సంపత్తికి చాలా గొప్ప అవకాశాలు నాకు తెలిసి ఏ పద్మశ్రీ లాంటివి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవని అవసరం లేదనేది మనం అనుకున్నాం. బట్ కాకపోతే ఇప్పుడు ఆయన కూడా మిగతా వాళ్ళలాగానే ఎవరో మెప్పు కోసం ఇలా వేరే సోర్సు ద్వారా వచ్చినటువంటి దాన్ని ఎక్కడా కూడా దాంట్లో నిజం ఉందా లేదా అని కనీసం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నా తెలుసుకోకుండా ఎవరో మెప్పు కోసం ఈయన కూడా ఇలాగే మాట్లాడేస్తారా అనేది ఇప్పుడు చాలా మంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. నిజంగానే కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చాలా గౌరవం ఉండేది. ఒక్కసారిగా ఆయన మీద ఆయన ఎందుకు ఇలాంటిది తీసుకున్నారు? ఎవరో చెప్పినటువంటి మాటలు ఎందుకు ఆయన విన్నారా? ఆయన చూసారా? ఆయన గనక లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పారా? కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు చెప్పారా? లేదంటే నాదెళ్ల మనోహర్ గారు చెప్పారా? నాదెళ్ల మనోహర్ గారు ఇప్పుడు వచ్చి స్వయంగా వచ్చి అలాంటిది ఎప్పుడు మేము ప్రతిపాదన పెట్టనే లేదు, అసలు అలాంటి చర్చ కూడా మా దగ్గర ఎప్పుడు జరగనే లేదు అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి మేము పార్టీలో ఉన్నాము, ఎప్పుడు ఇంటర్నల్గా అలాంటి సంభాషణ ఎక్కడా కూడా, మీరు కూడా అలా గాలి వార్తల్ని ఎవరో చెప్పారని చెప్పి సోర్స్ని ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడితే ఇలా గనక నిజంగా జనసేన చాలా సీరియస్గా తీసుకుని లీగల్గా వెళ్తే ఆయన మీద కేసు కూడా పెట్టచ్చు. అంటే ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు, మేము అననివి అక్కడ జరగనివి ఇలా సైడ్ ట్రాక్ పెట్టించి అభూత కల్పనలు సృష్టిస్తున్నారు అని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు. బట్ జనసేన అలా చేయదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంతైనా ఈ సమాజానికి చాలా చాలా వరకు ఇంపాక్ట్ చూపించినటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. బట్ ఆయన ఇలాంటివి చేయటం ఏంటి? ఉండాలిగా, ఆయన చదువుకున్న చదువుకి, సంస్కారానికి, ఇంత మేధో సంపత్తికి ఎక్కడకు పోయాయి ఇవన్నీ కూడా? నార్మల్గా అంటే వేరే వేరే సోర్సుల ద్వారా వచ్చింది అంటే ఇప్పుడు ఆ సోర్సు చెప్తారా? జనసేన ఇప్పుడు చాలా క్లియర్గా అడుగుతుంది. జనసేన అల్టిమేటం ఇస్తుంది, 24 గంటల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ వార్డ్స్ని వెనక్కి తీసుకోవాలి, లేదా ఆ సోర్స్ ఎవరనేది ఆ ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేదంటే వేరే వేరే నాయకుల, ఆ నాయకుడు పేరు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ముందు ఉంది. లేదా ఆయన కూడా మిగతా నాయకుల్లాగానే ఏదో ఒక పార్టీకి పని చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చేటువంటి దానికోసం ఆశపడుతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. లేదా ఆయన మరి ఇప్పుడు ఆయన చిత్తశుద్ధిని చూపించుకుంటారా, నిరూపించుకుంటారా, లేదా క్షమాపణ చెబుతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బయటికి కనిపించేంత ఇంత సాఫ్ట్గా ఉండరు. ఆయన కూడా చాలా చాలా మొండివాడు, అంత ఈజీగా ఎవరికి తలొంగేటువంటి వ్యక్తి కాదు. బట్ మరి ఇప్పుడు లొంగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆయన చేసినటువంటి తప్పుని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది తప్ప రైటా అని నిరూపించుకోవాల్సినటువంటి టైం కూడా రానే వచ్చింది. రీసెంట్గా ఆయన వేరే వేరే వాటి గురించి మాట్లాడుతున్నారు, కానీ దీని మీద మాత్రం మాట్లాడడానికి ఆయన బయటికి రావట్లా. సో దీని వెనకాల ఆయన కూడా వేరే పార్టీ మెప్పు పొందడం కోసం వచ్చారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు మీరు చెప్పాల్సినటువంటి టైం వచ్చింది. లేకపోతే మీకుండేటువంటి ఆ మేధో సంపత్తికి, మీకు ఇప్పటి వరకు ఉండేటువంటి ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా దెబ్బతినేటువంటి టైము వచ్చేసింది. దాన్ని మీరు నిరూపించుకుంటారా? అందరి ఈ విశ్లేషకుల్లాగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఏదో ఒక పార్టీకి వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తారు అనేటువంటిది చూపిస్తారా అనేది కూడా ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది.
ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బయటకు వచ్చి, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా బయటకు వచ్చి అల్టిమేటం ఇస్తున్నారు. మరి దీన్ని ఆయన ఎలా తీసుకుంటారు అనేది చూడాలి.